మాట్లాడే ముందు మరీ ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. మాట్లాడే ముందు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. కేవలం 40% మాత్రమే డిజిటలైజేషన్ అయింది అని చెప్పడం జరిగింది నేను చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో. నేను చెప్తూ ఉన్నా, నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ నిమిషం ఇక్కడే రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఈరోజు ఉదయానికే 72% అయింది. నిన్న మీరు మాట్లాడే సమయానికే 69% అయి ఉంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ రోజుకు ఆ రోజు ఏ నియోజకవర్గంలో ఎంత శాతం డిజిటలైజేషన్ అనేది అఫీషియల్గా ప్రతి రాజకీయ పార్టీకి ఇస్తారు. మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకునేదానికి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇస్తారు. అది కూడా తెలుసుకోకుండా కేవలం 40% మాత్రమే అయిందని చెప్పి మాట్లాడాడు. ఇకపోతే ఒక బూత్ గురించి మాట్లాడి 238వ నెంబర్ బూత్ 13వ డివిజన్. అసలు ఆ బూత్లో ఏం జరుగుతుందో, ఆ బూత్లో ఎంత పారదర్శకంగా ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందో నీకు తెలియకపోతే నీ పార్టీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడుగు తెలుసుకో. 238వ నెంబర్ బూత్లో ఎక్కడైనా ఈ ఎస్ఆర్ ప్రక్రియలో చిన్నపాటి లోపం, చిన్నపాటి పొరపాటు ఉందా లేదా అని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడిగి తెలుసుకోమని చెప్పి ఇదే చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతున్నా. వచ్చి చెప్పమలో స్థానిక కార్పొరేటర్ని నా 238 నెంబర్ బూత్లో అవకతవకలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరిగాయి, కనీసం ఏ బూత్లో ఏం జరుగుతుంది, ఏ బూత్ ఎక్కడొస్తుందో కూడా తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒక ఉదాహరణ చెప్తా, ఒకే ఒక్క ఉదాహరణ. బహుశా నీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇదే రామ్మూర్తి నగర్, మా ఆఫీస్ కనుక రామ్మూర్తి నగర్లో ఒక డోర్ నెంబర్ మీడియా మిత్రులు అందరూ కూడా పోయి వెరిఫై చేసుకోవచ్చు. 15-6-43 ఒక్క డోర్ నెంబర్లో 15-6-43 ఒకే ఒక్క డోర్ నెంబర్లో 28 ఓట్లు ఉన్నాయి. 28 ఓట్లు. తీరా ఆ డోర్ నెంబర్ ఇల్లే కాదు, నివాస గృహమే కాదు, ఒక్క ఓటర్ లేడు. ఇటువంటి అనేక ఉన్నాయి నెల్లూరు నగరంలో, ఇటువంటి అనేక ఉన్నాయి. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవ్రీడే కలెక్టర్ గారు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇప్పటివరకు ఎంత శాతం అయింది అనేది ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తారు. మీడియా మిత్రులందరూ కూడా అఫీషియల్గా జిల్లా ఎన్నికల అధికారి ఇస్తారు. ఇది నిన్న సాయంత్రానికి నెల్లూరు సిటీలో 71% అయింది, 70.9%. నిన్న సాయంత్రానికి ఆయనేమో 40% కూడా కాలేదని మాట్లాడాడు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.